హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు నేను ఆర్గానిక్ కుంకుమని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం నేను ఇక్కడ 4 స్పూన్ల దాకా పసుపు తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. 2 చిన్న టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే ఇది సున్నం అండి. మనకి కిల్లీ షాపుల్లో కానీ లేదంటే కిరాణా స్టోర్స్లో కానీ దొరుకుతుంది. ఈ సున్నంని నేను 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం 2 నిమిషాలు గ్రైండ్ చేశాక వీటంతటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని బాగా నలుపుతూ 5 నిమిషాలు కంటిన్యూస్గా కలపాలండి. నేను సున్నంని తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేశానండి, అందుకే 1/2 స్పూన్ అని చెప్పాను. అలాగే ఒకవేళ మీకు కలర్ రాలేదు అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. నలుపుతూనే ఉండాలి. ఇలా నలిపిన కుంకుమని మనం మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని 5 నిమిషాలు కంటిన్యూస్గా గ్రైండ్ చేయాలండి. మనం గ్రైండ్ చేయడం వల్ల ఆ వేడికి పసుపు కుంకుమ కలర్ మారిపోతుందండి. చాలా సింపుల్ మెథడ్. ఇది ఆర్గానిక్ కుంకుమ అండి. మార్కెట్లో దొరికే కుంకుమ కొంతమందికి పెట్టుకుంటే ఇచ్చింగ్ వస్తుంది కదా, సో దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి రెసిపీస్తో ఇంకా మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.